భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 21 శ్లోకం యద్యతాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అనువాదం: ఒక గొప్పవాడు ఏ పని చేస్తే సాధారణ ప్రజలు కూడా అదే పని చేయడానికి ప్రయత్నిస్తారు. అతను ఏది సరిగ్గా అనుకుంటాడో అదే ఇతరులకు ప్రమాణంగా మారుతుంది. వివరణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నారు. నాయకులు, గురువులు, పెద్దవాళ్ళు లేదా సమాజంలో ప్రభావం ఉన్నవారి ప్రవర్తన, ఆలోచనలు, నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకం అవుతాయి. మీరు ఏది చేస్తారో అది మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. తాత్విక సందేశం: మీరు చేసే పని మీరు చెప్పే మాట కంటే బలమైనది. మన ప్రవర్తనే సమాజానికి పాఠం అవుతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ నిష్కపటత, ధర్మం, నిజాయితీతో ఉండాలి. ఉదాహరణ: ఒక పాఠశాల ప్రిన్సిపల్ ప్రతిరోజు సమయానికి వస్తే టీచర్లు మరియు విద్యార్థులు కూడా సమయపాలన పాటిస్తారు. కానీ అదే ఆయన ఆలస్యంగా వస్తే అందరూ అలాగే మారిపోతారు. ఇది చూపిస్తుంది లీడర్షిప్ ఈజ్ బై ఎగ్జాంపుల్. ఎండ్ నోట్స్: మీ ప్రతి చర్య మీ వెనుక నడిచే వారికో మార్గదర్శక దీపం. కాబట్టి మీ జీవితం ఇతరులకు స్ఫూర్తి అయ్యేలా గడపండి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.